బోట్ ఇది మన జిల్లాలో మనం ఇది లాంచ్ చేసి డిఆర్ఎస్ మనం వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలి. హైదరాబాద్ జిహెచ్ఎంసీ లాస్ట్ ఇయర్ డిఆర్ఎస్ రెసిడెంటల్ ట్రైనింగ్. సో ఏమైనా మన ఫ్లడ్స్ వస్తే మనం ఇది వాడుకోవాలి, ఇది చేయొచ్చు. దీనికి మోటార్ కూడా ఉంది. ఏమైనా ఇష్యూ అయితే ఇప్పుడు ఇది అప్పుడు బయోస్ లైఫ్ బాయ్స్ లైఫ్ జాకెట్స్ పోయిందనుకో దాంట్లో చేయొచ్చా మరి? ఆ వరద వస్తుంది, మనకు 5 శాతం ఫ్లడ్ వస్తుంది, స్పీడ్తో గష్ అవుతుంది వాటర్, అప్పుడు ప్రొటెక్ట్ చేస్తుందా? లైఫ్ జాకెట్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది, అందుకే మనకు స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది ఉంటుందా మరి? కింద 5 చాంబర్లు ఉంటాయి సార్, కింద ఒకటి ఉంటుంది, ఇందులో 4 ఉంటాయి సార్. ఒకటి పంచర్ అయినా కూడా మనం మిగతా చాంబర్ల నుండి రావచ్చు. मोटर है सर 25 वाट्स 30 HP చాంబర్లలో నాజిల్స్ ఉన్నాయి కదా సార్. 30 HP 30 HP ఇస్ గుడ్. అంటే అట్లీస్ట్ కొంచెం కరెంట్కి ఆపోజిట్ పోవాలి కూడా పోదు, బట్ చాలా ఫాస్ట్ ఉన్నాయి అప్పుడు కంట్రోల్. బట్ 30 HP గుడ్. ఫ్లడ్ టైంలో పనికి వస్తుంది అవుతుంది. మైండ్ వాళ్ళది చెప్పండి. ఇది చెప్పండి, మాకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. సార్ అన్హెల్డ్ మెటల్ చెక్ చేసుకుంటాం సార్. ఏమన్నా చిన్న మెటల్ చేసుకుంటాం సార్, చెక్ చేస్తాం సార్. చేసుకొని మన పబ్లిక్ మీటింగ్లలో మన మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు రాకుండా సార్ సురక్షితమైన ప్రదేశంలోకి వేరే లేకుండా ఎక్కడ పెట్టా కుయ్యి అంటారు కదా అంతే సార్. అన్నప్పుడు మేము చెక్ చేస్తాం సార్. అంతా మనకు ఏం లేదనుకో, ఏం లేదు, ఏం లేదు సార్, ఏం రాదు సార్, ఏ సౌండ్ రాదు సార్, ఏం లేదు, ఏం రాదు సార్. మెటల్ డిటెక్టర్ అంతే సార్, మెటల్ మరి ఉంటా సార్, ఏదైనా వస్తుంది సార్, ఏ మెటల్ వస్తుంది సార్, ఒకసారి చూపించమంటారు సార్. ఏదో చేసి कुछ भी करो, कुछ क्यों बोलते रहते वो कभी कभी क्या वो खुद दबाते कि टू शो दैट इट्स వర్కింగ్. అట్లా కూడా ఉంటుంది. సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కూడా ఉండాలి. దిస్ ఇస్ ఫర్ DSM. డీప్ సర్చ్ మెటల్ జమీన్ के नीचे ఎప్పుడైనా హెలికాప్టర్లో కానీ లేకపోతే ల్యాండ్లో కానీ చెక్ చేయాలి సార్. జనరల్ లైట్ ఏమంటారు దీని లైట్? డ్రాగన్ లైట్ సార్, లైట్ మన పెద్ద లైట్ కానీ ఇప్పుడు మనం చూసుకోవడానికి సార్. ఇది సార్ సరే మన వెహికల్ సార్, సరే మనం ఒకవేళ బాంబు పెట్టాలా కానీ సార్ ఇండస్ట్రియల్ వీడియో స్కోప్ సార్, ఇండస్ట్రియల్ వీడియో స్కోప్ సార్, గో స్కోప్ ఫైబర్ స్కోప్ అంటారు సార్ దీన్ని. ఎక్కడన్నా మనకి సూట్ కేసులలో కానీ అక్కడ మనకి ఉంది, అదేందో తెలియదు సార్. సస్పెక్ట్ మనకు అనుకున్నప్పుడు ఇది చూసి कि अगर हमें ओपन करने पे बॉम्ब रहेगा तो क्या करते हैं, साइड पे छोटा सा होल करके इसको अंदर डालते हैं. చూస్తాం సార్, ఏముందని बंद करो ఏమన్నా చూస్తాం సార్, ఏముందని తెలుస్తాం సార్. आप कहीं पे भी डालिए. సార్ రూమ్ లో కానీ ఎండోస్కోప్ సార్, ఆ మోడల్ సార్. సార్ ఇది రిమోట్ వైర్ కట్టర్ సార్, మన చేతితో చేస్తే మనకు సార్ బాంబు కానీ సార్ మన రిమోట్ వైర్ కట్టర్ చేతులు లేదు సార్. సార్ ఇప్పుడు మన ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, ఒకవేళ అక్కడ ఏమన్నా మనకు సస్పెక్ట్ కనబడ్డది, మనం చెక్ చేస్తాం సార్, చేసిన దొరికింది, అది అక్కడ వేలిస్తే మనకు ఆస్తి నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని సేఫ్ ప్లేస్కి తీసుకుపోవాలి. అప్పుడు ఇది హుక్కా లైన్ సెట్ అంటారు సార్. దీన్ని వినియోగించుకొని ప్రతిదీ మన వస్తువు అన్ని ఉపయోగపడుతుంది సార్. మనకు ఇది దాన్ని తీసుకొని దూరం వెళ్ళిపోయి అక్కడ మనం బ్లాస్టింగ్ చేయడానికి వీలు ఉంటుంది సార్. అక్కడ వేలకుండా ప్రభుత్వ ఆస్తి నష్టం కాకుండా ఉంటుంది సార్. ఇది సార్ వాటర్ జెట్ డిస్టర్బర్ సార్, వాటర్ జెట్ డిస్టర్బర్ అంటే ఏం కాదు సార్. క్లియర్స్ వస్తుంది సార్, మనకి ఇక్కడ సస్పెక్ట్ దొరికితే అది మనం దూరం తీసుకెళ్ళాలి. ఇది హుక్కా లైన్ సెట్ ద్వారా దూరం తీసుకుపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత మన దగ్గరికి పోతే మనకు ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి ఇది పెడతాం సార్. పెట్టి ఒక 100 మీటర్స్ దూరం వెళ్ళిపోతాం సార్, నీట్గా తీసుకొని పోతాం. పోయి దీన్ని టార్గెట్ చేసి అక్కడి నుంచి వేసేస్తాం సార్. వేసేస్తే అక్కడ ఉన్న సూట్ కేసు కానీ బాక్స్ కానీ డిస్టర్బ్ అయిపోతుంది సార్. అప్పుడు మనకి పేలానికి వీలు ఉంటుంది. దాని తర్వాత మనం యూజ్ చేసుకోవాలి. ఒక రోజు అడ్జస్ట్ కావాలి మేము ఉండాల్సింది. ట్రాకర్ సార్ ఓన్లీ గిఫ్ట్ అండ్ మటర్స్ ట్రాకర్ అంటే వాళ్ళు మటర్ తీసుకుని దొరకట్టు గంజాయి नहीं गलत वर्जन है, उसका डिलीट किया होना चाहिए ना. जैसे हम फेस्ट में यूज करते हैं बहुत नेगेटिव जरूर है.
సార్ కొంచెం నమస్తే అన్న మాది నమస్తే వెంకట మిషన్ గుర్తొచ్చింది. ఒకటే పైపు అందుకున్నట్టు ఇక్కడ లేదు సార్ ఇప్పుడు లేదు జనాలు కూడా ఒప్పుకోరు. ఇప్పుడు చేస్తే జనాలు ఒప్పుకోరు. It's very good. కానీ ఏది కానీ మీరు రిపోర్టెడ్ వేరే లేదా ఉన్నాయి సార్ ఇక్కడ అన్న అన్న రండి సుమన్న అన్న అన్న రండి అన్న ఏం పర్లేనట్టు ఇక్కడ పోయినా విషయం తక్కువ సంథింగ్ కొంచెం ప్రిన్సిపల్ సిరన్ కూడా ఇక్కడ సిరన్న సైన్యం కన్వెంట్ పరిస్థితి ఇక్కడ ఆ पुलिस प्रोग्राम पे आए ना एक दो बार స్కూళ్ళల్లో కాలేజీలలో ఉమెన్ వర్క్ ప్లేస్లలో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం సార్. మళ్ళీ అట్లే మఫ్టీలో సార్ యూనిఫామ్ లేకుండా మఫ్టీలో బస్ స్టాండ్లలో తర్వాత వర్క్ ప్లేస్లలో స్కూల్ దగ్గర సార్ నిఘా పెడతాం సార్. మఫ్టీలో ఉండి ఎవరైనా అమ్మాయిలను అబ్బాయిలు వేధిస్తుంటే రెడీ హ్యాండెడ్ పట్టుకొస్తాం సార్. ఇది ఒకటి మెయిన్ ఏమిటంటే సార్ స్టేషన్కి వెళ్తే విక్టిమ్ కానీ మహిళ కంప్లైంట్ కానీ తెలుస్తుంది. మా టీంకు ఎవరు కూడా రానవసరం లేదు సార్. ఓన్లీ ఫోన్ ద్వారానే మాకు చెప్పవచ్చు సార్. సెక్సువల్ హరాస్మెంట్ కానీ సార్ ఇల్లంతకుంటాల ఇలా క్యాబ్ పెట్టుకొని సార్ బైక్ మీద అమ్మాయిలను ర్యాష్ డ్రైవ్ చేసుకుంటూ తగులుకుంటూ పోవడం సార్. వాళ్ళని కామెంట్ చేయడం సార్. అబ్బాయిలు అలా చేస్తుంటే మేము మఫ్టీలో వెళ్ళి రెడీ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకున్నాం. జైలు మనం పంపం కౌన్సిలింగ్ చేస్తాం. చిన్నపిల్లలకి మైనర్స్ 18 బిలో ఉంటారు. ఫ్యామిలీ పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం. అంటే ఎలాంటి హరాస్మెంట్ అయినా సరే సోషల్ మీడియా హరాస్మెంట్, ఫోన్ హరాస్మెంట్, ఫిజికల్ హరాస్మెంట్ ఏదైనా సరే ఫోన్ ద్వారా మాకు చెప్పొచ్చు సార్. ఓకే నార్మల్గా ప్రతి ఆఫీసర్కి సెట్ ఇస్తాం సార్. డైలీ మార్నింగ్ మనకు సెట్ కాన్ఫరెన్స్తో స్టార్ట్ అవుతుంది సార్. డైలీ మార్నింగ్ మనకి సెట్ కాన్ఫరెన్స్తో స్టార్ట్ అవుతుంది సార్. హైయర్ ఆఫీసర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని అన్ని సెట్లకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ యూజ్ చేస్తాం సార్. మనం మాట్లాడిందంటే ఎవరెవరి దగ్గర అయితే ఇది ఉంటుందో అందరికీ ట్రాన్స్ఫర్. యాక్చువల్గా మనం బందోబస్తులప్పుడు ఆఫీసర్స్ వినలేరు కాబట్టి సౌండ్స్ వస్తాయి కదా సార్. ఈ డైరెక్ట్ సెట్లో చెవులో పెట్టుకుంటే వాళ్ళు మాట్లాడేది ఇప్పుడు సేమ్ సెక్యూరిటీ ఐఎస్డబ్ల్యూ అందులో 5 కిలోమీటర్స్. పెద్ద సెట్ అయితే 10 కిలోమీటర్స్ వరకు వెహికల్స్లో ఉంటుంది. వెహికల్స్లో ఉంటుంది సార్. పిఎస్లో ఉంటుంది. సార్ ఇది సిఆర్ పోర్టల్ సార్. ఐటీ కోర్లో ఒక భాగం సార్ సిఆర్ పోర్టల్ అనేది. ఏంటంటే మనం మొబైల్ లాస్ట్ సార్ మనం ఫోన్ ఎట్లా రికవర్ చేస్తాం అనేది మనకు మొబైల్ లాస్ట్ అయింది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మన బస్ స్టాండ్లో ఫోన్ అయింది అనుకోండి సార్. వాళ్ళు మామూలు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తారు సార్. కంప్లైంట్ చేసిన తర్వాత ఆ ఫోన్ మనం చేసే ప్రొసీజర్ సిఆర్ పోర్టల్ సార్. మనకు నెంబర్ ట్రేస్ అవుతుంది. మనకు ఒక పోర్టల్ ఉంటుంది సార్.
పోర్టల్లో నంబర్ ట్రేస్ అయిన తర్వాత దానికి లొకేషన్ దగ్గర నియర్ బై పోలీస్ స్టేషన్ చెప్పి ఫోన్ రికవరీ ఇస్తాం సార్. లేకపోతే మన దగ్గరనే ఉంటే వాళ్ళ దగ్గర నుంచి రికవరీ ఓకే సార్. పోయిన వాళ్ళే ఉంటారు సార్. ఎవరైతే సిమ్ వేస్తారో కొత్తగా అందులో అంటే దీనికి ఎట్లా ట్రేస్ చేస్తారు దీన్ని? సిమ్ వేస్తారు సిమ్ లేకుండా సిమ్ పెట్టాలి. సిమ్ వేస్తే ఐఎంఈ నంబర్ ఇప్పుడు ట్రై చేస్తాం సార్. ట్రై చేసిన తర్వాత ఫోన్ డిస్మాంటిల్ చేసేసి అప్పుడు పట్టుకోవడానికి లేదు. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ హైయెస్ట్ ఉంది. ఇప్పుడు ఇంకోటి మనకు సైబర్ క్రైమ్ కూడా స్టేట్లో మనం క్రైమ్ సీన్లో అఫెండర్ ఎవరైతే ఆబ్జెక్ట్స్ తాళము కానీ బీరువా కానీ ఏమైనా హ్యాండిల్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ స్విచ్ కూడా వేయచ్చు. అలాంటి ఆర్టికల్స్ ఎవరైతే దొంగ పట్టుకొని హ్యాండిల్స్ చేస్తూ ఉంటాడో అలాంటి ఐటమ్స్ మనం సస్పెక్ట్ చేసుకొని వాటిపైన మనం ఫింగర్ ప్రింట్స్ డెవలప్ చేస్తాం సార్. శాంపుల్గా మనకు ఏదైనా ఆర్టికల్స్ డబ్బా ముట్టుకున్నాడు పాత్ర చిన్న లాకర్ దానిపైన ఇట్లా ఫింగర్స్ మనకి ఇలా డెవలప్ అవుతుంది సార్. దీంతో పాటు మనకు ఏదైనా స్టాల్స్ దగ్గర ఉంది సార్ మనకి ఇలా డెవలప్ అవుతుంది సార్. వీటిని మనం ఇట్లా లిఫ్ట్ చేసుకుంటాం. ఇట్లా లిఫ్ట్ చేసుకుంటాం. మనకు డిఫరెంట్ పౌడర్ సార్. కాంట్రాస్ట్ ఆబ్జెక్ట్కి మనం కాంట్రాస్ట్ పౌడర్ వాడతాం సార్. ఇప్పుడు చైర్ ఇట్లా వాడు హ్యాండిల్ చేసుకున్నాడు చైర్, దానిపైన కూడా ఇట్లా మనకు ఫింగర్ ప్రింట్స్ ఇట్లా మనం డెవలప్ చేస్తాం. ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డు స్విచ్ వేసిన దీంతో మనం రష్యన్ టెక్నాలజీ ఉంది సార్ పాపులార్ అని, దాంట్లో మనం మ్యాచ్ చేస్తాం. మరి ఇది రాకుండా చేయాలంటే ఏం చేయాలి? అది కూడా చెప్పాలి కదా. డాక్టర్ నేను ఈ మందు తీసుకుంటే ఈ రియాక్షన్ అవుతుంది, ఈ మందు తీసుకోకుంటే ఏమవుతుందో కూడా చెప్పాలి కదా. భలే ఉన్నారు మీరు. మరి ఎవరైనా మనం గంజాయి తగినట్టు సబ్జెక్ట్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి యూరిన్ తీసుకొని ఇందులో యూరిన్ సాంప్ వేసి ఇంకోటి నాలుగు వేసేసి ఇందులో పెట్టేస్తే ఇది క్విక్ సార్. యాక్చువల్లీ దీంట్లోకి వెళ్ళి మనకు 10 to 15 లోపు రిజల్ట్ వస్తుంది. పాజిటివ్ అని 10 ప్రకారం 10 types of drugs can be identified. Not only ganja, different types of drugs can be. డ్రగ్స్ Methamphetamine है इसमें एक, इनका बताओ सर. దాంట్లో ఉంది సార్. మెథంఫెటమైన్ ఎంఓపి ఒకటి ఉంది, కోకాయిన్ ఉంది సార్. కోకేన్ ఉంది, ఓకే టీఎస్సీ అంటే గాంజా, ఎంఫెటమైన్, బెంథోఫెటమైన్, తెలియదు. ఇన్ని రకాలు ఏది వాడిని దొరికిపోతాడు మనకి అంతే కాదు. ఎన్ని డ్రగ్స్ అన్నిటికీ కలిపి కామన్ టెస్ట్ సార్. కామన్ టెస్ట్ అది అర్థమైంది. గంజాయి డ్రగ్స్ మందు ఏది తీసుకుని దొరికిపోతాడు. రాంగ్ డ్రగ్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తారా? సాటి ఉంటుంది స్పెషల్ యాక్షన్ టీంలో ఎప్పుడు కూడా మనకు వెమ్లాడ కానీ టౌన్స్లలో ఎటువంటి సంఘటన జరిగినా అతి తొందరగా రియాక్షన్ ఇచ్చే టీం సాట్ స్పెషల్ యాక్షన్ టీం. వీళ్ళు ఎప్పుడు కూడా త్వరగా యాక్షన్ తీసుకుంటారు, నియరెస్ట్ వెళ్తారు, అక్కడ ఉన్నటువంటి పిఎస్కు ఇంటిమేషన్ చేసుకుంటూ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇంటర్సెప్టర్ వెహికల్ తీసుకుని మన టీం ఉన్నది. వీళ్ళందరూ ఒక్కొక్క టీంలో ఫామ్ అయ్యి మూవ్ అవుతాం, ఫైట్ చేస్తూ ఉంటాము. మనం ఆల్రెడీ వెపన్స్లో చూసాము. ఇది వెహికల్ ద్వారా విత్ ఎలక్ట్రిక్ మనకు ఒకటేసారి 7 షెల్స్ పెట్టేస్తూ మాబుపై చెదరగొట్టడానికి మనకి ఎంత ఇది మనం కొంచెం సేఫ్టీ ఉండకపోవచ్చు, కానీ ఇందులో మనకు ఫుల్ సేఫ్టీ ఉంటుంది. ప్లస్ మనం ఎంత దూరమైనా కూడా మాబు దూరాన్ని వెంబడించవచ్చు, కూడా మనం పరిగెత్తించవచ్చు. దాని యొక్క ఇందులో షెల్స్ పెట్టి మనం లాస్ట్లో మీ ఇంట్రెస్ట్ బట్టి మనం షెల్స్. థ్యాంక్ యూ.
కోచ్